దాదాపుగా తెలుగుదేశం పార్టీ 2 రోజులుగా అంటే నిన్నతో పాటు ఈరోజు కూడా కడపలో అయితే మహానాడు అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు జన్మదినం కావటం విశేషంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు కొన్ని తీర్మానాలు ఇప్పటికే కొన్ని ప్రధానమైన తీర్మానాలు కూడా ఏదైతే ఈ యొక్క వేదిక నుంచి అయితే చేయటం అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు అంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే మహానాడు ఏదైతే ఉందో ఆ తెలుగుదేశం పార్టీలో అంటే కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూర్చొని ఒక వసుదైక కుటుంబం లాగా అయితే ఒక పండగ వాతావరణంలో అయితే చేస్తూనే ఉంటారు. దీనికి రాష్ట్రం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా నాయకులు అయితే ఇక్కడికి ఆ యొక్క ప్రాంతానికి అయితే వస్తూ ఉంటారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈరోజు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఈరోజు ఏదైతే నెల్లూరులో అంటే ప్రధానంగా నెల్లూరులో చూసుకొని ఏ అధికార పార్టీ వచ్చినా ఆ రాజకీయాలు మొత్తం ఆ మైనింగ్ చుట్టూ ఎందుకు తిరుగుతాయి? మైనింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ చేసేసారు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. నేను ఆ రోజు సత్యాగ్రహం చేశాను. జిపిఎస్ లొకేషన్స్ పెట్టి ఏవైతే ప్లాస్టిక్ మెటీరియల్, ఒక ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్, గోడౌన్ ప్లాస్టిక్ మెటీరియల్, హిటాచీలు, డంపర్లు, స్టాకు, ఇల్లీగల్ స్టాకు అంతా ప్రధానమంత్రి దాకా పంపించా. ఈరోజు అనిపిస్తున్నారు. కేవలం ఇదంతా రాజకీయ అంటే పాలిటిక్స్ని డైవర్స్ పాలిటిక్స్ చేయడం కోసమే మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆరోపిస్తారు. ఓకేనమ్మా, ఆయన 2014లో గవర్నర్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గోవా నుంచి ఇలిసిట్ లిక్కర్ తెచ్చాడు. 4 డంపులు దొరికినాయి, 5-6 మంది చచ్చిపోయినారు. 4 కేసుల్లో కోర్టులలో దాంకొని బెయిల్ తెచ్చుకున్నావు. నీతోటి ముద్ద గ్రేట్ స్మగ్లర్ అప్పు తమిళనాడు చెన్నై మద్రాసు నుంచి ఆయన తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వు దొరకలే. ఆయన రాజమండ్రి జైల్లో చనిపోయినాడు. అది కూడా తప్పుడు కేసే. నా మీద, నా భార్య, నా కొడుకు మీద 1000 కోట్లు సింగపూర్, హాంకాంగ్, మలేషియా, బ్యాంకు ప్రాపర్టీ, బ్యాంకు డిపాజిట్స్ చూపించాడు. నాకు ఒక పవర్ ప్రాజెక్ట్ చూపించాడు. కేసు పెట్టాను నేను. ఏడో చూపించవయా, తప్పుడు డాక్యుమెంట్స్ పెడుతున్నావని. ఇతర దేశాల తప్పుడు డాక్యుమెంట్స్, అది కూడా తప్పుడు కేసే. సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 2 నెలలు పారిపోయినాడు. తప్పుడు కేసే. ఈరోజు ఇల్లీగల్ మెటీరియల్ అన్నీ చూపించా, విత్ సాక్ష్యాధారాలతో పట్టించా. అది కూడా తప్పుడు కేసు అంటే ఎట్టా? ఆయన ల్యాండ్ స్కామ్స్ ఎన్ని చేసావు? ఎంతమంది భూములు నీటిపారుదల ఆపిచ్చేసావు, పైప్ లైన్లు కట్ చేయించావు, బీడు పెట్టించావు. ఎన్ని వందల మందిని నువ్వు కేసుల్లో ఇరికిచ్చావు. ఎంతమంది జైలుకు పోయినారు, ఎంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. అన్నీ తప్పే. ఆయన బుద్ధిమంతుడు. ఆయన చేసిన పాపాలు 1, 2, 3. ఈరోజు మంత్రి అయినావు, 2వ రోజు కోర్టులో ఫైల్లో లేచిపోయింది. అది కూడా తెలుగుదేశం లేపింది అనుకోండి, సరిపోతే. ఇంకోటి ప్రధానంగా అంటున్నారు, మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా మైనింగ్ ఓనర్స్ ఎవరో కూడా కోర్టుకు వెళ్ళలేదు. కూటమి అధికారంలోకి వచ్చినాక మైనింగ్ ఓనర్స్ అంతా కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మైనింగ్ వాళ్ళకి ఎవరికైనా లైసెన్స్ రాకపోతున్నా కోర్టుకు పోతాం. చట్టం న్యాయస్థానాలు అప్రోచ్ కావడంలో తప్పు లేదు. నేను అడిగే పాయింట్ ఒకటే, కాకాని గోవర్ధన్ రెడ్డి అంత ఓపెన్గా చేస్తే, తల్లిదండ్రుల్ని, ఇంట్లో కుటుంబ సభ్యులను తిడితే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? వల్లభనేని వంశీని, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి భ్రష్టు పట్టిన రాజకీయ నాయకులు నువ్వు సస్పెండ్ చేసి ఉంటే ఇంకొక 4-5 సీట్లు నీకు వచ్చుండే. ముందు సమాధానం చెప్పు. నువ్వు ఈరోజు దొంగ కేసులు అంటే పెట్టు ప్రెస్ కాన్ఫరెన్స్. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉండే కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పు. మొక్క మీద కొడతారు. నెల్లూరు జిల్లా వాళ్ళు మొక్క మీద కొడతారు. చెప్పమను. కానీ చేసిన పాపాలు ఆ భగవంతుడు ఉన్నాడు, అనుభవించక తప్పదు. ఇది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్న వాళ్ళు చేసిన పాపాలు ఊరికే చేసిన పాపాలకి తప్పకుండా శిక్ష అయితే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడో, గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు. అక్కడ మైనింగ్లో అతను ప్రతి ఒక్కటి కూడా అంత క్లియర్గా మేము మ్యాపింగ్ చేసి ఆ జిపిఎస్ ద్వారా మ్యాపింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానికి పంపించిన తర్వాత అన్ని రకాలుగా అతని పైన ఉన్నటువంటి ఏదైతే పెట్టిన కేసులు అన్నీ కూడా అవన్నీ నిర్ధారణ అవటం వల్ల ఈరోజు జైలుకి వెళ్ళాడని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి మహానాడు నుంచి.